మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అన్ని సినిమాలు అసలుకి అన్ని సూపర్ డూపర్ హిట్స్ మీవి. అలాంటి ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ నేను మ్యూజిక్ ఆపేద్దాం అనుకున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. అందరం హట్ అయ్యాం, ఈవెన్ మీ. ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది? దాని గురించి ఇంకా మాట్లాడండి, ఎందుకంటే ఎవరి వల్ల అయితే ఆ స్టేట్మెంట్ ఇచ్చానో వాళ్ళు లేరు ఇప్పుడు. ప్రతిదీ చాలా లైట్ తీసుకుంటారా సార్? అంటే నేను నమ్మేది ఏంటంటే రాత్రి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోవాలి, మార్నింగ్ లేచేంత వరకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోవాలి. అందుకే ఏ రోజు ఆ రోజు దులిపేసుకుంటాను. లాస్ట్ అండ్ ఒక అబ్బాయి ఉన్నారు. నమస్కారం సార్, ముఖేష్ అండి నా పేరు. ఇక్కడ యూసఫ్గూడలో ఉంటాము. సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి. మీ పాటలు వినడం చిన్నప్పటి నుంచే చాలా ఇష్టం. ఎప్పుడు విన్నా కూడా అదొక ఫ్రెష్నెస్ ఇస్తుంటది, అదొక రిఫ్రెషింగ్ లాగా ఉంటుంది. ఇప్పటికీ మీ సాంగ్స్ విన్నా కూడా చిన్న 4 లైన్లు పడుతుంది మీరు చేసిన సాంగ్ లో. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమయే నాటకం విధిలీలా, మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని, నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు. ఎంతవరకు నేర్చుకున్నారు సంగీతం? అసలు నేర్చుకోలేదని చెప్పాలి. నేనే నేర్చుకోలేదు, మీరు ఇంకేం నేర్చుకున్నారు? ఈ సాంగ్ ఒక ఇన్స్పిరేషనల్ లాగా అనిపిస్తుంది నాకు ఎందుకు విన్నప్పుడు. అది ఆల్ క్రెడిట్ గోస్ టు నాట్ జస్ట్ మీ. ఫస్ట్ ఏంటంటే ఇంత మంచి కథ చేసిన మదన్, తను ఇప్పుడు లేడు, బట్ అద్భుతమైన కథ ఆ నలుగురు కథ. ఆ కథ వినగానే నాకు ఆ కథ మొత్తాన్ని మ్యూజిక్ ఫామ్ లో డీకోడ్ చేస్తే ఈ ఆ నలుగురు ట్యూన్ వచ్చింది. వెంటనే చందు గారికి ఫోన్ చేసి, గురుజీ ఈ సినిమా తాలూకు థీమ్ ఇది అని చెప్పారు. డన్ అన్నారు ఆయన. వెంటనే చైతన్య ప్రసాద్ గారు లిరిక్ రాస్తారు. లాస్ట్ కి వచ్చిన ఆయన వల్ల పాట ఎక్కడికో వెళ్ళిపోయింది, అది బాగుంది. ఎలా ఉంటుంది సార్ బాలు గారితో రిలేషన్, ఆ బాండింగ్? నేను మ్యూజిక్ అనేది ప్రొఫెషన్ గా తీసుకోవాలి అనడానికి ఇన్స్పిరేషన్ ఆయన. ఏదో ఒక రోజు బాలు గారిని కలవాలి అని ఉండేది చిన్నప్పుడు. అలాంటిది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వీఆర్ లైక్ ఫాదర్ అండ్ సన్. బెంగళూరులో ప్రసాద్ ల్యాబ్స్ అని ఒక స్టూడియో ఉంది. ఆ స్టూడియోలో రికార్డింగ్ చేయాలి. ఆ సాంగ్ కి ఆయనకి సెకండ్ నంది ఈ పాటకు వచ్చింది. కేవలం ఈ పాటతో ఈ రోజు అంతా ఉండాలి. ఆ రోజు బెంగళూరులో ఉండిపోయి నేను హైదరాబాద్ వచ్చేసాను. ఆ రికార్డింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేసి, ఏం చేశానండి పాట, అసలు వెళ్ళట్లేదు నా మైండ్లోంచి. అంటే అంత ఇష్టం నేనంటే, నా కంపోజిషన్ అన్న ఇదాన్ని. ఏదైనా ఓపెన్ గా మాట్లాడతారు కదా మీరు, ఏం మనసులో ఒకటి బయట ఉంటాను. అది ఇండస్ట్రీ వాళ్ళకి నచ్చదు కదా సార్ కొంతమందికి. పర్లేదు, నేను చెప్పాగా రాత్రి నేను ప్రశాంతంగా పడుకోవాలని. ఒకళ్ళ కోసం నేను బతకదలుచుకోలేదు, నా కోసం నేను బతకాలి. సో తేజ గారిది మీది కాంబినేషన్ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు, సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్ అది. ఇంకా ఒకటి ఏంటంటే తేజాలో గొప్పతాను, ఒక టెక్నీషియన్ నమ్మితే ఆ టెక్నీషియన్ ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. ఆ ఫ్రీ హ్యాండ్ వల్ల టెక్నీషియన్ ఆ రెస్పాన్సిబిలిటీ భుజం మీద వేసుకుని మరి చేస్తారు. అది ఆయనతో వర్క్ చేసిన వాళ్ళకి తెలుసు. అది ఒక వ్యక్తి గురించి అడగాలి, ఒక వ్యక్తి గురించి అడగకపోతే దీనికి ఫుల్ఫిల్ చేసిన వాళ్ళం అయ్యుండం ఈ షోకి కూడా. ఉదయ్ కిరణ్ గారు. ఎందుకంటే ఉదయ్ కిరణ్ గారు అనగానే ఆయన సినిమాలు, ఆ సినిమాలో ఉన్న పాటలు, మ్యూజిక్ మాత్రమే గుర్తొస్తుంది. అంటే మీరు గుర్తొస్తారు మాకు. ఉదయ్ కిరణ్ గారు అంటే ఏం చెప్తారు? మాకు తెలియని ఉదయ్ కిరణ్ గారు అంటే ఏం చెప్తారు? మీరు చూసిన ఉదయ్ కిరణ్ గారు అంటే, ఒక మనిషి తను ఒకటి అవ్వాలి అనుకున్నప్పుడు దానికి ఏవి హర్డిల్స్ కాదు అంటున్నాను. అది నేను చూశాను తనలో. అంత ఫోకస్డ్ గా ఉన్న వ్యక్తి సూసైడ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది సార్? అంటే నాకు కూడా ఏమీ తెలియదు కాబట్టి నేను చెప్పలేను 100%. షాక్ అయ్యారు మీరు కూడా ఆ టైంలో? ఆఫ్ కోర్స్. నాకు అన్నిటికన్నా బాధ ఎక్కడ వేసిందంటే వెన్ ఐ వెంట్ టు సీ హిస్ బాడీ. మార్చరీలో అలా ఒక మూల అలా పడి ఉంది బాడీ, ఎవరు లేరు. ఎంత పెద్ద హీరో, ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ అలా పడి ఉన్నాడే అనే ఫీలింగ్ మాత్రం దట్ మూడ్ మీ అలాట్. నిజంగా ఎక్కడున్న ఆయన ఆత్మకి శాంతి కలగాలి. చూస్తుంటారు మీ పాటలు, మీ మ్యూజిక్ అంతా వింటుంటారు ఆయన పైన. నేను లేకుండా చేస్తున్నాడు ఏంటి అనుకుంటుంటాడు.
ఎనీహౌ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ తనకున్న టాలెంట్ అని నమ్ముకొని ఇండస్ట్రీలో ఈ స్థాయికి వచ్చిన ఆర్పి పట్నాయక్ గారి గురించి చాలా విషయాలు ఇప్పుడు చాలా మంది ఆడియన్స్ కి తెలియని విషయం కూడా మనం అడిగి తెలుసుకున్నాం. కాబట్టి అంటే ఈ రోజు ఇంకా చాలా మంది ఈ మిస్టర్ ఇన్స్పిరేషన్ షోలో మిమ్మల్ని ఇన్స్పైర్ అవ్వడానికి మీరు పడ్డ కష్టాలు తెలియాలి, అట్ ది సేమ్ టైం మీరు సాధించిన అచీవ్మెంట్స్ కూడా తెలియాలి. కాబట్టి కొన్ని నొప్పించే క్వశ్చన్స్ ఉన్నప్పటికి కూడా ఏం లేదు మీకే కాదు, ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరికీ నేను ఫైనల్ గా ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను. మీ చుట్టూ పొగిడే వాళ్ళందరూ మీకు ఎంకరేజ్ చేస్తున్నారని అనుకోవద్దు, మీ కాళ్ళు లాగేవాళ్ళు కూడా ఉంటారు. ఎనీహౌ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ సార్ ఇంటర్వ్యూస్ దొరకవు. నేను యూట్యూబ్స్ యూజువల్గా ఇంటర్వ్యూను కేవలం మీకోసం, అంటే మీ అందరికీ హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ నచ్చి మీ స్వాట్ అనాలిసిస్ గురించి మీకు మీరు ఏంటి అని డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి మీరు ఇక్కడ పనికి వస్తారా పనికిరారా ఇక్కడ డిసైడ్ అయ్యి దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ మీరు తీసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.